ఇన్ని వినకూడని వార్తలు మనం వింటామా అండి? అంటే సమాజంలో ఈరోజు పొదువైపోయింది ఏంటంటే భయభక్తులు లేవు. అందం కొరకే మనుషులంతా కూడా కొనియాడబడుతున్నారు, పొగడబడుతున్నారు, అందం కొరకే ప్రాకులాడుతున్నారు. కానీ దేవుడు అన్నాడు, అందం వద్దమ్మా, భయభక్తి తెచ్చుకో, భయభక్తులు కలిగి ఉండు. ఎవరి అందు భయభక్తులు అంటే దేవుని అందు. అది తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలోకి చూడండి ఏమంటున్నారు పౌలు గారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, స్త్రీలకి ఎంత చెప్పినా ఈ అందం మీద యావపోదండి. అందము, చీరలు ధరించడము, నగలు పెట్టుకోవడం, జడలు వేసుకోవడం ఎంత చెప్పండి, ఎంత క్రైస్తవ స్త్రీలైనా సరే అది పోదు. అందుకే ఇక్కడ తిమోతి గారు అంటున్నారు, మీకు అందమే కావాలి అనుకుంటే, మీరు అందంగా కనిపించాలి అనుకుంటే ఎలా అందంగా మారుతారో తెలుసా? దైవభక్తి కలవారు. చూడండి ఇక్కడ చెప్తున్నాను. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. అంటే లోకంలో ఉన్నోళ్ళు కాదు, మాకు దైవభక్తి ఉంది అనే కదా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. 1 గంట అవుతుంది, ఆకలి వేస్తూ ఉండొచ్చు, అయినా కూడా కూర్చొని మీరు వాక్యం వింటున్నారంటే అర్థం ఏంటి? మాకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, భయభక్తులు కలిగి ఉంటేనే మేము అంగీకరింపబడతాము, పరలోకాన్ని చేరుకుంటాం. అదే కదండి మీలో ఉన్న నమ్మకం. ఈరోజు దైవభక్తి గలవారమని చెప్పుకుంటే మీలో అలంకరించుకోవాలనే బుద్ధిని తీసేయండి, శరీరాన్ని అలంకరించుకోవాలనే బుద్ధి తీసేయండి. పట్టు చీరలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, మేకప్లు వేసుకోవాలి, సొగసుగా కనబడాలి. దానివల్ల మోసం మీకే జరుగుతుంది. కానీ అది కాదు, మీరు ఏం చేయాలో తెలుసా? భయభక్తులు కలిగిన వారిని మీరు చెప్పుకుంటే మీరు అందంగా కనబడతారు. ఎవరికో తెలుసా? పరమున్న ఆయనకి ఎలా కనబడతారని చెప్తున్నాడు ఆయన. సత్క్రియలు. మరలా ఎక్కడికి వచ్చిందండి? పని. మరలా క్రియ అంటే ఏంటండి? పని కదా. మరలా ఎక్కడికి వచ్చింది? పని. చెప్పండి. సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనవలెను. జాగ్రత్తగా వినండి. దేవుడు పని దగ్గర క్వశ్చన్ చేశాడు, నేను నీకు ఇచ్చిన పని ఏమిటి? అవునా? పని ఏంటి అని అడిగాడు దేవుడు అక్కడ. కానీ హవ్వమ్మ విస్మరించింది. మరలా సొలొమోను గారు దేవుడు చెప్పాడు, భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతాం. మరలా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ అంటున్నారు, నిజంగా నీకు భక్తి ఉంటే, భక్తి గల స్త్రీ అయితే నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు? మరలా దేవుడు నీకు ఇచ్చిన పని దగ్గరకు వచ్చేస్తావు. సత్క్రియ. సత్ అంటే వాక్యం. వాక్యం అనగా దేవుడి సంబంధమైనదే కదండి, దేవుడిచ్చినది కదా. దేవుడిచ్చిన పని దగ్గర నువ్వు ఎప్పుడు వస్తావంటే, అందం వెనుక ప్రాకులాడుకు, అపవాది మాయలో పడకు, అపవాది మోసంలో పడకు, కుయుక్తిలో పడకు. హవ్వలాగా ఎక్కడికి రావాలి నువ్వు? భయభక్తులు దగ్గరికి రా. భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నించు. మళ్ళీ ఆటోమేటిక్గా నేను ఎక్కడికి తీసుకొస్తుంది భయభక్తి? సత్క్రియల దగ్గర. సత్క్రియల చేత అలంకరించుకోండి అంటున్నాడు దేవుడు. సత్క్రియ, వాక్య సంబంధమైన దేవుని పనిలో నువ్వు నిమగ్నం అయితే అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు ఇచ్చిన పనినే నువ్వు చేస్తున్నావు. అది సత్క్రియ కాకుండా, సత్క్రియల ద్వారా అలంకరించుకోకుండా పౌడర్లని, లిప్స్టిక్స్ అని, మేకప్స్ అని, నగలని, జ్యువెలరీ, ఇదే మొత్తం చీరలని ఇలా వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఏమంటాడు? నేను నీకు ఇచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి సెలూన్లో? నేను నీకు ఇచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి పార్లర్లో? అడగడానికి దేవుడు. అంటే మనమే జాగ్రత్తగా, మీరే మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, నెలకి జీతం ఇచ్చి, ఆమెకు మీరు గిన్నెలు కడగండి అని చెప్పారు అనుకోండి, నెలంతా మాకు గిన్నెలు కడగమ్మా నేను డబ్బులు ఇస్తానని. మీ ఇంటికి వచ్చిన ఆమె గిన్నెలు కడగకుండా మీ ఇంట్లో ఉన్న చీరలు ధరించి, మీ ఇంట్లో ఉన్న నగలు పెట్టుకొని, మీవన్నీ కూడా తను వాడుకుంటూ అందంగా రెడీ అయ్యి ఇల్లంతా తిరుగుతూ ఉందనుకోండి, మీరు అనే ప్రశ్న ఏంటి కదా? అవి చెప్తాను చెల్లి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని. అంటే ఏంటన్నమాట, మనమే ఒకరిని పనిలో పెట్టుకున్నప్పుడు మనం ఇచ్చిన పని వారు చేయకపోతే మనం ప్రశ్నించేటప్పుడు, మనల్ని కన్నాడే, మనల్ని కావాలనుకున్నాడే, మన కోసం సంకల్పించాడే, మన జన్మకే ఒక సార్థకత చేకూర్చాలి, నా కుమార్తెలు నాలా ఉండాలి, రాజు కుమార్తెలా ఉండాలని దేవుడు అనుకుంటే, మనం పోయి మున్సిపాలిటీలో ఏమంటారు, మున్సిపాలిటీ కాలు అంటారు కదండి, కులుగాలలో పడుతున్నాం. అదే కదా మోసం, మాయ, అందులో పడుతున్నాం. ఆయన ఊరుకుంటాడా అండి దేవుడు? చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన పనుల్లో తలదూర్చామనుకోండి, మీ భర్తలు ఒప్పుకుంటారా మిమ్మల్ని? చెప్పండి. పెళ్ళైన స్త్రీలను ఎవరినైనా మీరు అనవసరమైన తగువుల్లో కానీ, అనవసరమైన విషయాల్లో కానీ వెళ్ళారనుకో, ఇంటికి రాగానే మీకు ఏమైపోద్ది? ఆ రోజు శుభ్రంగా చేసేస్తారు, బ్యాండ్ బాజా అయిపోద్ది.
నువ్వెందుకు వెళ్ళావు దానిలోనికి? నీకేం అవసరం? నీ పనేంటి? నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నా పరువు తీయడానికి తయారయ్యావని ఆ అవసరమైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోతారు, నువ్వు నాకు వద్దు అని. ఆ ఒకవేళ పెద్ద గొడవ అయితే, అవునా కదా? ఇప్పుడు దేవుడు కూడా అలాగేనండి. ఎందుకంటే స్త్రీని దేవుడు, సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు? సంఘాన్ని స్త్రీతో, అవునా? వధువు అన్నాడు. సంఘం అంటే వధువు. సంఘంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ స్త్రీలకి అనుకోకండి, పురుషులు కూడా మనమంతా ఏంటి? యేసుక్రీస్తు వారికి భార్య, అవునా? మనమంతా వధువు, నవవధువుగా ఉన్నాం, భార్యగా ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క భార్య అని మన గురించి చెప్పాడు. అంటే మనం అందరం కూడా దేవుడు మనకి ఇచ్చింది స్త్రీగా ఏంటి బాధ్యత అంటే సత్క్రియలు చెయ్యాలి, వాక్య సంబంధమైన పనులు మనం చెయ్యాలి. మరి వాక్య సంబంధమైన పనులు అంటే ఏంటి? అది ఇప్పుడు మనకు తెలియదు, తెలుసా? ఇప్పుడు సత్క్రియలు చేయండి అని అన్నాను. అసలు సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు ఎలా ఉంటాయి? మా ఇంట్లో గిన్నెలతో పని మాకు తెలుసు, బట్టలు ఉతుక్కునే పని తెలుసు. వాక్య సంబంధమైన పనులు అంటే ఎలా ఉంటాయి మీరు అనుకోవచ్చు. వాక్య సంబంధమైన పనులు అంటే వాక్యము మనకు చెయ్యమన్న పనులు, వాక్యం మనకు సెలవిచ్చిన పనులు. వాక్యం మనకి ఏం చెప్తుంది? వాక్యం మిమ్మల్ని ఏం చేయమంటుంది? వాక్యం మనల్ని ఎలా ఉండమంటుంది? అది మనం నేర్చుకోవాలి. అందుకే కదా ప్రతి ఆదివారం ఎక్కడికి వస్తున్నారు చర్చికి వాక్యం నేర్చుకోవడానికి. వాక్యం నేర్చుకుంటున్నాం కాదు, వాక్యం నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తున్నాం అనగలగాలి. అది వాక్య ప్రకారం జీవించడం అంటే. మిమ్మల్ని చర్చికి రండి 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 అంటే మీరు రాకుండా ఇంట్లోనే ఉన్నారనుకోండి, అది వాక్య ప్రకారమైన పని అవుతుందా? వాక్యం వినండి 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 అంటే వినకుండా ఇక్కడికి వచ్చి దిక్కులు చూసుకొని నిద్రపోతున్నారనుకోండి, అది వాక్య సంబంధమైన పని అవుతుందా? కాదు. వాక్యం బాగా నేర్చుకొని చెప్పండి 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 అంటే లేదండి నాకు చాలా సిగ్గండి నేను చెప్పనండి అని ఉండిపోయామనుకో, అది వాక్య సంబంధమైన పని అవుతుందా అండి? అవ్వదు. దేవుడు వాక్యంలో ఏం సెలవిచ్చాడో తెలుసా? స్త్రీ గురించి, స్త్రీ ఎలా ఉండాలని చెప్పాడో తెలుసా? స్త్రీ గురించి దేవుడు కోరిన కోరిక అదండి. పాత నిబంధనలో ఆదాం దగ్గర ఎలాగో స్త్రీ తన మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించింది. ఇక నాకు అలా వద్దు, నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నా మాట వినాలి. స్త్రీ భర్త మాట, నా మాట వినాలి. ఏంటి దేవుడు చెప్పే మాట? ఏంటి దేవుడు ఇచ్చిన వాక్యం? వాక్యంలో దేవుడు చెప్తుంది ఏంటంటే స్త్రీలుగా మీ గురించి నేను మరలా సంకల్పించాను. ఏంటి సంకల్పం అంటే మీ చేతనున్న సువార్తను పట్టి ప్రతి చోటికి వెళ్ళి సకల జనులకు రాజ్య సువార్తను ప్రకటించండి. ఇందాక అన్నీ చెప్పారు కదా. సంఘంలోకి వచ్చిన తర్వాత స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తుని ధరించిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులైతే క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటి. మరి సువార్త ప్రకటించే పనిలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఇదే కదా వాక్య సంబంధమైన పని. సువార్త ప్రకటించగలుగుతున్నారా? ప్రకటించాలంటే మొదట మనం ఏం చేయాలి? ఈరోజు నేను మీకు వాక్యం చెప్తున్నానంటే ఇలా వచ్చి అలా చెప్పట్లేదు, మీలా అక్కడ కూర్చొని లేచి వచ్చి వాక్యం చెప్పట్లేదు. దగ్గర 17 సంవత్సరాలు నేను చదువుకున్నాను బైబిల్. 2012 నుండి ఇప్పటి వరకు జయశాతాల దగ్గర తరఫీదు పొందుతూనే ఉన్నాను. ఇంకా నేను ఆయన దగ్గర స్టూడెంటే. అంటే నేర్చుకోవడం వల్ల నేను ఏం చేస్తున్నాను? చెప్పగలుగుతున్నాను. మరి మీరు సువార్త ప్రకటించాలంటే మీరేం చేయాలి? నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. సంఘానికి వచ్చినప్పుడు ఎన్నో పనులు మీకు ఇస్తారు. మీకు వాక్యం నేర్చుకొని చెప్పమంటారు, ఒక అధ్యాయం చదివి బట్టి చెప్పమంటారు, లేదా ఎవరైనా వస్తే వారికి వాక్యం ద్వారా బలపరచమని చెప్తారు, లేదా సంఘానికి సంబంధించిన ఎన్నో పనులు క్లీనింగ్ దగ్గర నుండి ప్రతిదీ కూడా మీకు అప్పచెప్తారు. మరి వీటన్నిటిలో మీరు పాల్గొనరా? మీరు పాల్గొనకపోతే మీకు ఇచ్చిన పని ఏంటి? అదే కదా మనకి ఇచ్చిన పని దేవుడు. ఇంకేమన్నాడు తెలుసా దేవుడు? ఓ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నాను. మనకి ఏ విషయం తెలియాలంటే ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి స్త్రీకి తెలియవలసిన విషయం ఏంటంటే స్త్రీలు అధికారం చెలాయించకూడదు. ఎప్పటి వరకు? పురుషుని వరకు వెళ్ళినప్పుడు. ఒకప్పుడు దేవుడు స్త్రీని సాటిన సహాయంగానే చేశాడు, సమానవాదం మనకు కల్పించాడు. కానీ హవ్వమ్మ చేసినటువంటి పనికి ఎవరికి మరణం వచ్చింది? హవ్వమ్మ చేసిన పనికి ఎవరికి మరణం వచ్చింది? ఆదాము ఒక్కడికేనా? ఆదామును పోలి మరణం అందరికీ అంతేనా వచ్చిందా? అంటే జాగ్రత్తగా వినండి. స్త్రీ అనుకుంటే కాపాడగలదు, స్త్రీ అనుకుంటే చిన్నది కాదు, చాలా
స్త్రీల చేతిలో. ఇందాక ఎవరో అన్నారు అనుకుంటారు, స్త్రీ తలుచుకుంటే చేయలేదంటూ ఏముంటది అని అంటూ ఉంటారు. ఎవరో ఇందాక కూడా ఒకరు అన్నారు, అంటే స్త్రీలు అనుకుంటే మంచి అయినా చేయగలరు, చెడు కూడా చాలా స్థాయిలో చేయగలరు. అవునా కదా? మగవాళ్ళు చంపగలరు, నరకగలరు, అంతకు మించి ఇంకెంత పెద్ద పాపం చేయగలరు వాళ్ళు చెప్పండి? అవునా? మగవాళ్ళు అనుకుంటే చంపడమే కదా మహాపాపం, అంతే. కానీ స్త్రీలు చంపడంతో ఆగరు. చంపక ముందే రకరకాలైనటువంటి చిత్రహింసలకు కూడా గురి చేయగలరు. ఒక మనిషిని బలవంతంగా చచ్చిపోయేటట్లు కూడా చేయగలరు. మీ అందరికీ దలీలా తెలుసు కదండి? దలీలా ఎక్కడ కనబడుతుంది మనకి? న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ దగ్గర కనబడుతుంది. సంసోను మొదట వివాహం చేసుకుంటాడు, కానీ ఆమె తండ్రి వేరే వాడికి ఇవ్వడం వల్ల ఇతను వెళ్తూ వెళ్తూ ఆ దారిలో కనబడ్డటువంటి దలీలాను మోహించి ఆమెతో ఉండడం ప్రారంభిస్తాడు. కానీ ఒకానొక సమయంలో న్యాయాధిపతులు 16:16లో అంటాడు, 16వ అధ్యాయం 16వ వచనంలో, అతడు ఆమె విషయమై ప్రాణము విసిగి చావగోరెను అంటాడు. ప్రాణము విసిగి చావగోరెను. నిజంగా ఈరోజు స్త్రీలందరూ ఎలా ఉన్నారు తెలుసా? ఇలాగే ఉన్నారు. అందరూ అంటే చాలా తక్కువ శాతం కాదు, మిగిలినందరూ అలాగే ఉన్నారండి. తల్లిదండ్రులను చంపేవారుగా ఉన్నారా లేదా స్త్రీలు? పిల్లలు మాట్లాడే మాటలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? చి అనవసరంగా కన్నాను వీళ్ళని. ఒక యవ్వనం రాగానే, యూత్ ఆడవారైనా మగవారైనా ఒక యవ్వన దశలోకి రాగానే తల్లిదండ్రులను ఎలా తెలుసా అండి? ఏమంటారు? ఏమంటారంటే అది గట్టి పరకలా తీసి పడేస్తున్నారండి. అవునా? గట్టి పరక అంటే దేనికి పనికిరారు, నీకేం తెలీదు, నాకే తెలుసు అంతా, నీకు అసలు తెలియదు, నువ్వు మాట్లాడుతూ నేను చూసుకుంటా, నా లైఫ్ నా ఇష్టం అంటే ఎవరిని చేసుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏం చదువుకోవాలో టోటల్ ఇంకా తల్లిదండ్రులు. మరి పెంచింది వాళ్ళు కాదా? చిన్నప్పటి నుండి నేను కాపాడింది, ఎన్నో ప్రమాదాల్లో పడకుండా నేను కాపాడింది, నువ్వు ఆకలికి ఏడిస్తే అర్థం చేసుకుంది అంటే ఆమెకి ఏ తెలివి లేకుండా ఇంతవరకు నేను తీసుకొని వచ్చిందా? ఆమెకి ఏ జ్ఞానము లేకుండా నిన్ను ప్రమాదాల నుండి బారిన కాపాడి ఇంత వయసు వరకు తీసుకొని వచ్చింది? ఆలోచించండి. కానీ రోజు యువత అంతా కూడా ఇలాగే ఉన్నారు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకు. ఒకటే మాట అండి, గద్దిస్తున్నారు. నిజంగా తల్లులు అయితే కొంతమంది ఎంత విసిగిపోతున్నారంటే, ఆ రోజు చంపినా బాగుండేది, నేను అనవసరంగా కన్నాను అని బాధపడుతున్నారు. అలాగే చేసుకున్న భర్తల దగ్గరికి వస్తే భర్తలు హింసించట్లేదా? భర్తలు ఉన్నారు హింసించే భర్తలు, కానీ భార్యలు కూడా తేలయ్యారు. ఒకప్పుడు భర్తల బాధితులు ఉండేవారు, అంటే భార్యలు భర్తల చేత బాధింపబడేవారు. కానీ ఇప్పుడు భార్య బాధితులు ఎక్కువైపోయారు. ఎక్కడ కోర్టులు చూడండి, భార్య మీదే కంప్లైంట్, భార్యలు ఇలా ఉన్నారు, భార్యలు అలా ఉన్నారు. ఎందుకు స్త్రీలు ఇలా మారిపోతున్నారంటే స్త్రీ యొక్క జన్మ యొక్క విశిష్టత, ఆవశ్యకత స్త్రీలకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు పుట్టం అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నచ్చింది నచ్చినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. కానీ దేవుడు అన్నాడు, మనకి చెప్తున్నాడు దేవుడు, మీరు నిజంగా దేవుని మాట నమ్మగలిగితే మనకు శిరస్సు ఎవరంటండి? పురుషుడు. అంటే ఈ రోజు మనకి ఎవరు ఉండాలి అధికారిగా? పురుషుడే ఉండాలి. ఒకప్పుడు స్త్రీని అన్నాడు, సహాయం చేయమ్మా, నువ్వే కాపాడిదామని. కానీ ఇప్పుడు దేవుడు మార్చేయమంటున్నాడు, వద్దు, నేను శిరస్సుగా ఎవరిని పెడతాను? పురుషుణ్ణి. పురుషుడు చెప్పేది నువ్వు చెయ్యి. ఎప్పటి వరకు? దేవుని వాక్యానికి లోబడినంత వరకు. దేవుని వాక్యాన్ని అడిగితే పురుషుని కూడా కేర్ చేయనక్కర్లేదు. ఎందుకంటే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, భర్తనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా ప్రేమకు పాత్రుడు కాదు. కనుక దేవుని కొరకు నిన్ను ప్రోత్సాహపరిచే విషయంలో నీ భర్త మాట నువ్వు వినాలి. దేవుని కొరకు పని చేయమని చెప్పినప్పుడు నువ్వు చెయ్యాలి. దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు నువ్వు రావాలి. వారికి విఘాతం కలిగించేవారిగా, ఆటంకం కలిగించేవారిగా మనం ఉండకూడదు. అందుకే అన్నాడు, పురుషుడు కూడా అంతే అయితే పురుషుడే అన్నిటికీ అధికారం అంటే కుదరదు. మళ్ళా పురుషునికి ఎవరు శిరస్సును రాయబడింది? క్రీస్తు వారు. క్రీస్తు మాటని పురుషుడు వింటే పురుషుని మాటను స్త్రీ వినాలి. ఇక్కడ తీసుకొచ్చి ఈ మాటను కూడా ఎలా అపార్థం చేస్తున్నారంటే, ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తానండి. స్త్రీ దగ్గర తీసుకొచ్చి ఎలా చెప్తున్నారనంటే, పురుషునికి స్త్రీ లోబడి ఉండాలి కాబట్టి స్త్రీ లోబడి ఉండవలసినదే కానీ ఉపదేశించడానికి నాకు సెలవీయనన్న పౌలు గారి మాట తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు. అసలు పౌలు గారు ఎందుకు మాట అన్నారు? అన్నారా ఆయన అసలు మాట అన్నారా? అనలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవివ్వను, ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. నేను ఇంకా సాక్ష్యంతో మరీ చెప్పేస్తున్నారు కదండి పౌలు గారు. ఇప్పటి వరకు స్త్రీలు అనుకుగా ఉండండి, సత్క్రియలు చేయండి. సత్క్రియలు అంటే వాక్యం చేయడం, వాక్యం చెప్పడం, వాక్య ప్రకారం చేయడము సత్క్రియ, వాక్యం చెప్పడం కూడా
సత్క్రియ. మరి సత్క్రియలు చేయమన్న పౌలు గారే స్త్రీలు లోబడి ఉండాలి కానీ ఉపదేశించకూడదని అంటున్నాడు ఏంటి? అంటే స్త్రీలు మాట్లాడకూడదా? సంఘంలో స్త్రీలు చెప్పకూడదా? వాక్యం చెప్పకూడదా? ఉపదేశించకూడదా? ఎందుకు మాట అన్నాడు పౌలు గారు? మరలా దానికి సాక్ష్యంగా ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అని అంటున్నాడు. నిజంగా ధర్మశాస్త్రం స్త్రీలు మాట్లాడొద్దని చెప్పిందా? ఒకవేళ ధర్మశాస్త్రం అలా చెబితే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏం చేశారు? మిరియాము ప్రవక్త్రియనా? ప్రవచించిందా? ప్రవచించలేదా? దెబోరా ప్రవక్త్రియనా? ప్రవచించిందా? మరి ధర్మశాస్త్ర స్త్రీ మాట్లాడకూడదని చెప్తున్నాడు ఈయన. ఆలోచించండి. స్త్రీలు లోబడి ఉండాలి కానీ ఉపదేశించడానికి నేను వారికి సెలవిప్పని అంటున్నాడు ఏంటి పౌలు గారు? స్త్రీ పాత్ర ఏంటి? వంటింట్లో కుందేలేనా? భర్తలకు పిల్లలకు సేవ చేసుకుంటూ జీవితాంతం గడపవలసిందేనా? ఎందుకు ఇక్కడ పౌలు గారు అన్న మాట ఇలా కనబడుతుంది మనకి అంటే, పౌలు గారు ఎవరితో చెప్తున్నారు? ఎవరికి రాశారా పత్రిక అంటే కొరింథీయులకు రాశారా పత్రిక. ఎవరికి రాశారు అది? కొరింథీయులకు రాస్తూ మీకు అన్నాడు. మీకు అని అంటే మనకు కాదు, అది కొరింథీలో ఆయన ఆ పత్రిక రాసేటప్పటికి అక్కడ పరిస్థితులు ఏమీ కూడా బాగోలేదు. స్త్రీలందరూ ఎలా తయారయ్యారనంటే అధికారం చెలాయించే వారుగా తయారయ్యారు. సంఘంలోకి వస్తే గుడుగుడు అలా మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ప్రవచించేవారు ఉన్నారు, భాషలు చెప్పేవారు ఉన్నారు. వీరు ఏమి మాట్లాడుతున్నా వీరి మాటలు వారి మాటలు ఏమి అర్థం కాని పరిస్థితిలో సంఘం నెలకొనింది. అలాంటి వాతావరణం కనుక అంటున్నాడు, స్త్రీ మొదట ఏం చేయాలి నువ్వు తెలుసా? ఉపదేశించడం కాదు. ఏం చేయమన్నాడు? నేర్చుకో. ఆ మాట మరి ఎందుకు చెప్పరు? ఆ మాట కూడా చూడండి ఏమంటున్నాడు? వారు ఏమైనను నేర్చుకున్న గోరిని ఎడల తమ తమ భర్తలను అడగాలి. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే దేవుడు ఎవరికి ఆధిక్యత ఇస్తున్నాడంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు కదా, పురుషుడి దగ్గర నువ్వు నేర్చుకో. పురుషుడు సంఘంలో నేర్చుకుంటున్నాడు కదా క్రీస్తుకు లోబడి. పురుషుడి దగ్గర నువ్వు నేర్చుకో. ఎక్కడ? భర్త దగ్గర ముందు నేర్చుకొని మాట్లాడు. నేను ఇంతకు చెప్పాను కదండి, ఇప్పుడు నేను నేర్చుకోకుండా వచ్చి వాక్యం చెప్పగలనా? మిమ్మల్ని ఎవరినో ఒకరు నిలబెట్టి గంట ప్రసంగం చేయమంటే మీరు చేయగలరా? ఎందుకంటే మీరు నేర్చుకోలేదు. మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏం మాట్లాడతారు? స్త్రీలు కూడా ఇప్పుడు మాట్లాడమన్నాం అనుకోండి, నోటికి వచ్చిందలా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అదే అందం కోసం మాట్లాడతారు, అపవాది బోధ చేస్తారు. అవునా? దుష్ట సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఆ విషయాలే మాట్లాడతారు. కాబట్టి సంఘంలో స్త్రీకి ఇప్పుడు కొరింథీలో ఉన్న వారికి చెప్తున్నాడు, నేను అవకాశం ఇవ్వను. పౌలు గారు కొరింథీలకి కాదు, తిమోతి గారికి రాస్తూ కూడా ఏమంటున్నారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవీయను. ఇక్కడ తిమోతి గారికి కూడా రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు ఈ మాట అంటే, తిమోతి గారిని కొరింథీకి పంపిస్తారు. ఎవరు? పౌలు గారు. తిమోతి గారిని నా కుమార్తె తిమోతిని మీ వద్దకు పంపుచున్నానని కొరింథీయులకు చెప్తారు. మొదటి పత్రికలో చూడండి, తిమోతి గారు వెళ్ళిన సందర్భం మీకు 4వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే తిమోతి గారు కొరింథీకి వెళ్ళేటప్పటికే పౌలు గారు ఏం చెప్తున్నారు? అక్కడున్న స్త్రీకి నేను ఉపదేశించడానికి సెలవు. ఎందుకంటే వారు నేర్చుకోలేదు, వారు అధికారం చెలాయించేవారుగా ఉన్నారు. ఆ మాట ఎలా అర్థం చేసుకోగలం మనం అంటే, వారు ఏమన్నారండి? ఉపదేశించటకైనను అని చెప్పి అక్కడితో ఆగలేదు. పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకి సెలవివ్వను. ఆ దేవుని మాట కదండి. స్త్రీకి శిరస్సు పురుషుడుగా ఉండాలని కోరుకుంది దేవుడు. మరి దేవుని ఆజ్ఞను ధిక్కరించకూడదుగా. అందుకే చెప్తున్నాను, స్త్రీలు అధికారం చేయకూడదు. ఏం చేయాలి? ఉపదేశం చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎప్పుడు చేయాలి అంటే నేర్చుకోకుండా చేయకూడదు, నేర్చుకొని చెయ్యాలి. ఒకవేళ పాత నిబంధనలో దేవుడు చెయ్యొద్దు అని అన్నాడని అంటే 68వ కీర్తన 11వ వచనంలో అంటాడు, ప్రభువు మాట సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. దాన్ని ప్రకటించు స్త్రీలు, దాన్ని పాటించు కాదు, ప్రకటించు స్త్రీలే గొప్ప సైన్యంగా ఉన్నారట. పాటించే వారు ఉన్నారు, ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారు? గొప్ప సైన్యం. అంటే స్త్రీలు ప్రకటించాలా? పాత నిబంధనలు దేవుడు ఏం చెప్పాడు? ప్రకటించమన్నాడా? ప్రకటించొద్దన్నాడు. ప్రకటించమన్నాడు. మరి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? స్త్రీ మాట్లాడకూడదని చెప్పింది అంటే కాదు. ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పిందంటే పురుషులకు లోబడి ఉండమని చెప్పింది ధర్మశాస్త్రం. ఏమని చెప్పిందండి? ఎప్పుడైతే అపరాధం జరిగిందో, అపరాధం జరిగిన తర్వాత స్త్రీ పైన చెయ్యి, స్త్రీకి పై చేయిగా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి, పురుషుడికి ఆధిక్యత ఇచ్చాడు. నువ్వు ఇక మీదట నీ స్వనిర్ణయాలకు పోకూడదు, నీ సొంత ఇష్టాల చొప్పున నువ్వు చేయకూడదు. పురుషునికి లోబడి పురుషుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి. అందుకే ధర్మశాస్త్రం కూడా ఏమని చెప్తుందంటే, నువ్వు
నేర్చుకోకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ పురుషుల మీద అధికారం చెలాయిస్తాను. ఈరోజు చూడండి మన సమాజంలో ఏమంటారండి వాటిని, పార్టీలు ఉంటాయి, మన రాజకీయ పార్టీలో ఎంతోమంది లేడీస్ కూడా ఉన్నారా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కనబడతారు. వీరు ఎలా ఉంటారు తెలుసా, అధికారం చెలాయించే వారిగా ఉంటారు. అలా మనం ఉండకూడదు, మనం అధికారం చేయకూడదు. ఎందుకంటే పురుషునికి లోబడి ఉండవలసిన వారం మనం, అవునా? అందుకే దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి, సామెతల గ్రంథం, క్షమించండి, తీతుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు మాట చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. అంటే ఇందాక వాక్యపట్నం చదువుకున్నాం కదండి, అది చదువుదాం. 3వ వచనం నుండి 5వ వచనం వరకు. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాను చూడండి. 2వ వచనం, ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారునై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలును మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. మరలా వచ్చిందా భయభక్తులు? అందం మోసకరం, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే సత్క్రియలు చేస్తావు. నీలో ఏముండాలి? సత్క్రియలు చేసే భయభక్తులు ఉండాలి. అలా భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ఎందుకు స్త్రీ సంఘంలో ఉపదేశించకూడదని పౌలు గారు అన్నారంటే, ఆనాడు స్త్రీ చేసే ప్రతి పని ఎలా ఉంది? దూషణ తెచ్చేదిగా ఉంది, దేవుని నామానికి దూషణ పాలు చేసేదిగా ఉంది. అందుకే మీరు ఏమంటున్నారు అక్కడ పౌలు గారు చెప్తూ, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లును యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉంది. మరలాది చెప్తున్నారు చూడండి. తిమోతి గారికి చెప్తూ ఉపదేశించడానికి సెలవివ్వను, ఆమె అధికారం చేయకూడదు, పురుషునికి లోబడాలి. ఇక్కడ తీతు గారికి రాస్తూ కూడా ఏమంటున్నారండి పౌలు గారు? దేవుని వాక్యం దూషింపబడకుండా ఉండాలి, తమ ఇంటనున్న భర్తలకి లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారునై ఉండవాలని బుద్ధి చెప్పుచు నేర్చుకోవాలని చెప్పాడా? ఇంట ఉండి నేర్చుకోవాలి, మంచి బుద్ధి గలవారుగా ఉంటే తర్వాత అంటున్నాడు, వాటి ముందు బుద్ధి చెప్పు, బుద్ధి నేర్చుకున్న తర్వాత మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించు. అవునా? పౌలు గారే తిమోతి గారికి కొరింథీకి రాస్తూ ఉపదేశించుటకు సెలవి అని అన్నాడు. తీతు పత్రిక వచ్చేసరికి ఏమంటున్నాడు? మంచి ఉపదేశము చేసేవారిగా ఉండాలని బోధించు, నేర్పించు అంటున్నాడు. అంటే స్త్రీలు మంచి ఉపదేశం చెయ్యాలా? చెయ్యాలి. ఎప్పుడు చేయకూడదు అంటే నేర్చుకోక ముందు చేయకూడదు. మంచి బుద్ధి మనకు రానంత వరకు మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే దేవుడి వాక్యం దూషింపబడుతుంది. ఎలా దూషింపబడుతుందో మీకు చెప్పక్కర్లేదండి. ఈరోజు సంఘాలలో ఎంతో మంది స్త్రీలు నేను వాక్యోపదేశకురాలని వేదికను ఎక్కేస్తున్నారు, కానీ చెప్పే మాటలన్నీ ఎవరికి తెలుసా? దేవుని నామానికి దూషణ కలిగజేసే విధంగా. రీసెంట్గా మీరు లైవ్లో చూసుంటారు కదండి, ఒక స్త్రీ మాట్లాడుతూ వెనక ఒక పాపను పెట్టుకుంది, ఒక పాప ఉందండి చిన్నపిల్ల, తనని చూపిస్తూ మీకు ఎందుకు బాధ, గ్యాస్ అయిపోయిందా, ఇది పరిశుద్ధాత్మ దేవుని పిల్లండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని మీకు వీడియో అంటే చూపిద్దాం అనుకున్నాను, మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కదా, మీకు పంపిస్తాను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పి ఆ చిన్నపిల్లని ముందుకు లాగిందని స్కిట్లా చూపిస్తున్నారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, గ్యాస్ వచ్చేసింది అని చెప్పింది. నిజంగా ఆ మాటను పట్టుకుని రోజు ట్రోలింగ్స్ ఎలా చేస్తున్నారు తెలుసా? ఒక ఆమె గ్యాస్ పంట బయట పెట్టి 4 రోజులైంది నేను గ్యాస్ బయట పెట్టి పరిశుద్ధాత్మని చూస్తున్నాను, గేట్ వైపు గ్యాస్నే చూస్తున్నాను, ఇది వెళ్ళట్లేదు, ఆయన రావట్లేదు అని చెప్పి పరిశుద్ధాత్మని దూషించే విధంగా ఈరోజు స్త్రీ మాటలు ఉన్నాయా? మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా, ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పి చూపిస్తుంది. నిజంగా గ్యాస్ కోరిక అండి పరిశుద్ధాత్మ దేవుడు? పిల్లిగా వచ్చి ఎలకల్ని పట్టుకెళ్ళడానికి అండి యేసుక్రీస్తు వారు ఉన్నది. ఆలోచించండి ఎంత దారుణంగా అంటే అలా జరుగుతుంది. కాబట్టి స్త్రీకి ఉపదేశించనివ్వనని అన్నాడు దేవుడు. స్త్రీ ఎప్పుడు ఉపదేశించకూడదంటే నువ్వు నేర్చుకోలేదా, మాట్లాడకు. జ్ఞాని మౌనంగా, ఒకవేళ జ్ఞాని కాకపోయినా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, జ్ఞాని అనుకుంటారు నేను. నువ్వు మాట్లాడటం వల్ల రాని లేని విషయాలను అందరూ కూడా వెక్కిరింతల పాలు చేస్తున్నారు దేవుని నామాన్ని. కాబట్టి స్త్రీకి ఉపదేశించడానికి సెలవివ్వనని ఆనాడు అన్నాడు. కానీ దేవుడు కోరుకున్న కోరిక ఏంటంటే సత్క్రియలు చెయ్యాలి, సత్క్రియల్లో వాక్యము కూడా మీరు చెప్పాలి. చెప్పకూడదా? ఇలాగే ఉండిపోతాం. మా మాట చూసి పౌలు గారు అన్నారు కదండి ఇలాగే ఉండిపోతాం అనుకుంటారండి.
వద్దండి. పాత నిబంధనలో కూడా మీరు విన్నారు కదా, స్త్రీ సైన్యం ప్రకటించే స్త్రీ సైన్యంగా ఉండాలనుకున్నాడు. ప్రవక్త్రులను పుట్టించాడు ప్రవచించే వారిగా. అలాగే ఒక నిజమైన గుణవతి అయిన భార్యగా దేవుడు నిన్ను చూడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎక్కడంటిది? కొత్త నిబంధన, పాత నిబంధనలు చెప్తున్నారు. చూడండి, సామెతల గ్రంథం ఎప్పుడు పాత నిబంధన. సొలొమోన్ గారికి చెప్తున్నారు. దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, నిజంగా నువ్వు గుణవతి అయిన భార్య అయితే నీలాంటి దొరకడం అరుదు. నిజంగా గుణవతి ఏం చేస్తుంది తెలుసా? భయభక్తులు కలిగి దేవుడి వాక్యం నేర్చుకుంటుంది. నేర్చుకున్న వాక్యాన్ని కృపగల ఉపదేశంగా చేస్తుంది. అంటే ప్రేమించి భర్తను, పిల్లలను ప్రేమించి తన ఇంటి వారి నడతలు, అదే 27వ వచనం చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మరలా హవ్వకి ఇచ్చిన పోస్ట్ మనకి ఇచ్చాడండి దేవుడు. ఆదాము గారి నడతల్ని కనిపెట్టమని కదా హవ్వను పుట్టించాడు. ఆ పండు దగ్గరికి వెళ్లకుండా, ప్రమాదంలో పడకుండా నువ్వు కాపాడమని కదా హవ్వకు చెప్పాడు. మరి ఈ రోజు కూడా మనకి ఏం చెప్తున్నాడు? గుణవతివైన స్త్రీ, పెళ్లి కాకపోతే స్త్రీ, పెళ్లి అయిందా భార్య, నువ్వు గుణవతివైన స్త్రీగా, కొనియాడబడే స్త్రీగా, భయభక్తులు కలిగిన స్త్రీగా, సక్రియలు చేసే స్త్రీగా నువ్వు ఉంటే నువ్వేం చేయాలి? నీ నోరు తెరచి కృపగల ఉపదేశం చెయ్యాలి. మీ ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాలి. నీ భర్త చెడు మార్గాన వెళ్తున్నాడా? వాక్యంతో రప్పించు. ఏమన్నాడు? పవిత్ర ప్రవర్తనతో రప్పించు. ఎలాగైనా వారిని ప్రమాదం నుండి కాపాడు. నీ పిల్లలు నీ మాట వినట్లేదా? అపవాది మాయలోకి వెళ్ళిపోతున్నారా? చెడు స్నేహాలంటూ తిరుగుతున్నారా? నీ కృపగల ఉపదేశంతో వారిని నీ వైపుకు మళ్లించుకో. నిజంగా ఎంత పెద్ద బాధ్యతను దేవుడు స్త్రీకి ఇచ్చాడంటే గృహ పరిపాలన అన్నాడు. గృహ పరిపాలన. పరిపాలన అంటే ఏంటండి? పాలించడం, ఏలడం అండి. అది చిన్న విషయం కాదు. గృహ పరిపాలన అంటే భర్తను చూడు, పిల్లల్ని చూడు. అయితే అధికారం చేయమనలేదు, భర్తపై అధికారం. ఎందుకంటే అధికారం కాదు, కానీ తప్పుడు మార్గంలో వెళ్తున్నాడేమో, దేవునికి అగేన్స్ట్ గా, అంటే సాతాను మాయలో పడి ఒక వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నాడేమో. చూడు, ఎప్పటికప్పుడు వారి నడతల్ని కనిపెట్టు. నీ పిల్లల నడతలు కనిపెట్టు. నీ ఇంట్లో ఉన్న వారందరి నడతల్ని కనిపెట్టు. ఎవరైనా దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారని నీకు అనిపిస్తే వెంటనే పసిగట్టి వారిని మంచి దారికి తీసుకొనిరా. వారిని సరైన దారులను తెచ్చిపెట్టు వాక్యం ద్వారా. నిజంగా స్త్రీ అలా చెయ్యాలంటే స్త్రీ ఏం నేర్చుకోవాలి? వాక్యం. ఒకప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంట తమ పురుషుల దగ్గర నేర్చుకోమన్నాడు. ఈరోజు మనకు ఆ దుస్థితి ఉందా అండి? లేదు. అన్నయ్య గారు ఉన్నారా? ప్రిన్సిపల్ గారు ఉన్నారా? వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారా? ఇక్కడ ఎంతోమంది లెక్చరర్స్ ఉన్నారా? చక్కగా సంఘంలోనికి వచ్చి కూర్చొని ఎన్నో విలువైన మాటలు మీరు నేర్చుకునే సదుపాయం దేవుడు మనకి ఇచ్చాడు. మరి దీన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం అనుకోండి, ఎంత దౌర్భాగ్యం అయిపోతాం. పరిపాలించే మనమే పరిపాలింపబడుతూ ఉన్నాం అనుకోండి, అపవాది చేతిలో పడి అపవాది మనల్ని ఏలుతుంది, పాపం మనల్ని ఏలుతుంది. ఇంకా అంతకంటే దురదృష్టకరం ఏమైనా ఉందా? రాజు ఏగాలి కానీ రాజును ఒకటి ఏలుతున్నాడంటే అది రాజు అవుతాడు? అతను మనల్ని లిటిల్ ప్రిన్సెస్ గా దేవుడు చూడాలనుకున్నాడు, యువరాణుల్లాగా. కానీ మనం సాతాను మాయకి, సాతాను చెప్పే పాపానికి బానిసలం అయిపోతాం. వాడే మమ్మల్ని ఏలాలి అనుకున్నాం అనుకోండి, మనం కంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరండి. కనుక భయభక్తులు మొదట మనకు అవసరం. భయభక్తులు ఉంటే సత్క్రియలు చేస్తాం. సత్క్రియలు చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మీకు పుడితే ఈ ప్రసంగం విన్న తర్వాత మీరందరూ వాక్యం బాగా నేర్చుకోండి. ప్రతి పనిలో ముందు ఉండండి. చర్చ్ మానకండి. అపవాది కుతంత్రాలు అలా ఉంటాయి. ఎలా తెలుసా? కరెక్ట్ గా ఈ రోజు చూడండి, ఈ రోజు వద్దాం అనేటప్పటికి మెండల జెండా ఎగరవేస్తామని చెప్పి ఏదో ప్రోగ్రామ్ పెడతారు, ఏదో పోటీలు అంటారు. అవునా? ఈరోజు చాలా పోటీలు పెట్టుకుంటారు కదా, ముగ్గుల పోటీ అంటారు, ఏవో పోటీలు అంటారు. మీరు కనుక వాక్యం కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అనుకోండి, అవ్వాలి మెల్లిగా అట్నుండంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఈ రోజు కాదు, ఏ రోజైనా వాక్యం వినబడేటప్పుడు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కడైనా వాక్యం అంటే అన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోండి. నాకు దేవుడు ముఖ్యం, దేవుడు మాటలే ముఖ్యం, దేవుడి పనే ముఖ్యం. నేను ఏదో ఒక రోజు ఇలాగే ప్రకటించాలి. దేవుడు నా మీద కన్న కళ, దేవుడు నా మీద పెట్టుకున్న ఆశ. ఈరోజు నేను సక్రియ చేయాలి, వాక్యం చెప్పాలి, నేను క్రీస్తుని ధరించాను, వాక్యం ప్రకటించే బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టడని ప్రతి స్త్రీ అనుకోగలిగితే కొంతలో కొంతైనా సమాజం నుండి చెడును మనం నిర్మూలించలేమని చెప్పండి. స్త్రీ అనుకుంటే చెప్పాను, చేయలేదంటూ ఏది లేదు. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. మనం అనుకుంటే మనం అందరం చేతులు కలిపి
బలంగా దేవుని కొరకు చెయ్యాలి అనుకుంటే బలహీన ఘటాలనే దేవుడు ఎవరు? బలపరుచువాడు. మనల్ని బలపరచడా దేవుడు? తన పని కొరకు ఒక అడుగు ముందుకు వేస్తాం, మన అడుగు బిగించడా దేవుడు? కృపగల ఉపదేశం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి.